రెండు దేవుని వాక్యములో నుండి మనము ప్రభు బల కొరకు యోహాను సువార్త 17వ అధ్యాయము 17 వచ్చిన అందరం కలిసి అవుదాం. యోహాను సువార్త 17 అందరం కలిసి అవుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మరోసారి చదువుదాం గట్టిగా అందరము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17 వచ్చము గట్టిగా స్పష్టంగా చదవాలి అందరూ బిగ్గరగా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆదికాండం 15వ అధ్యాయము 1 వచనాన్ని అందరము కలిసి అవుదాం. అందరం కలిసి అవుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మొగునని చెప్పాను. ప్రభు సాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, దయా వాత్సల్యత కృప కనికరములు కలిగిన ప్రభువా, మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారము కలిగిన తండ్రి, ఇప్పుడును యుగమునకు పూర్వము సర్వయుగములలో నివసించుచున్నవాడా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క శ్రేష్టమైన నామములో మరోసారి నా హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాను. దేవా, ప్రభు దినములో మొదటి సెషన్లో నిన్ను ఆరాధించే దాని కొరకు మీ దాసు నిలవబెట్టి మీరు బలపరిచి తెలియజేసిన లేఖన భాగముల యొక్క ఆధారముగా మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగాం. ప్రియమైన తండ్రి, మా కొరకు మీరు అప్పగింపబడి, మీ శరీరము కొట్టబడి చీల్చబడి, నాగల సాలువలు దున్నబడి మా మధ్యలో ఈ రొట్టెకి సాదృశ్యం ఇచ్చిన మీ శరీర రక్తమాంసములలో మేము పాలి భాగస్థులము కావాలి. మీరు సెలవిచ్చినారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతునని ప్రభువా మీరు తెలియజేసిన మాట కొరకు స్తోత్రాలు. కాబట్టి మీ శరీర రక్తమాంసములలో మేమందరము యోగ్యముగా పరిశుద్ధముగా పాలి భాగస్థలం అయ్యే దాని కొరకై నన్ను మమ్మలను సంపూర్ణంగా మీరు సిద్ధపరచండి. మా జీవితాల్లో నీకు ఆయాసకరమైనది ఉన్న ఎడల ప్రభువా దాన్ని తొలగించండి. నీ రక్తముతో కడగండి, మమ్మలను పవిత్రపరచండి. నాయనా తండ్రి, యోగ్యముగా మేము పరీక్షించుకొని పాలు పొందే దాని కొరకు ప్రభువా మీరు మాకు దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసు నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. మీ శిలువ చాటును మరుగుపరచండి. నీ పాత్రగా పనుముట్టుగా నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము ప్రభువా నీవు నాకు దయచేయండి. నా బలహీనతలను బట్టి కాక నీ బిడ్డల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు నీ ప్రజలతో మీరే నా నోటికి బోరగా ఉండే ధారాళముగా మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాము. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైతే దినము రాలేక ఆగిపోయినారో నీ ప్రజలైన వారు ప్రభా, నీ చిత్తమైతే వచ్చే ప్రభు దినములో అందరూ మీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించే దాని కొరకై మహింపరిచే దాని కొరకు దయ చూపించమని, మేలుకై ముందున్న సమయమంతా దీవెనకరంగా చేయమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతులర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. వాక్యంలో మనము ప్రభు బల కొరకు పోయిన వారము ఇదే వాక్యాన్ని మనం చూసాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనే మాటని మనము పోయిన వారము చూడగలిగాము. రెండవ భాగంగా ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం యొక్క ఆధారముగా అబ్రహాము భయపడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు అబ్రహామా భయపడకము, నీ బహుమానం నీ కేడము అత్యధిక మొగునని
దేవుడు అబ్రహాముతో తెలియజేసినట్లు కూడా మనం చూస్తూ వచ్చాం. అక్కడ నుండి 10 వచనాలు మనం చదివినప్పుడు మరి అక్కడ 5 మరి 3 జంతువులు 2 పక్షులు ఉన్నాయి. ఒకటి మేక, ఒకటి పేయ, రెండవది మేక, మూడవది పొట్టేలు, నాలుగవది గువ్వ, ఐదవది పావురం ఉందని మనం చూడగలిగాం. కాబట్టి పేయ అనేది దేనికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నామంటే అది మూర్ఖతకి గుర్తు. అయితే ఆ మూర్ఖతను, ఆ పేయని ఖండించాలా అని దేవుడు అబ్రహాము తెలియజేసినప్పుడు అబ్రహాము దాన్ని ఖండించినట్లు మనం చూడవచ్చు. రెండవదిగా అక్కడ మేక అనేది ఉంది. మేక దేనికి గుర్తు అంటే గర్వమునకు గుర్తు. కాబట్టి ఆ గర్వాన్ని కూడా ఖండించి వేయబడాలని మనం చూస్తూ వచ్చినాం. మూడవదిగా అక్కడ పొట్టేలు, అంతేనా? అంతే కదా. పొట్టేలు దేని గుర్తు? స్వచిత్తమును గుర్తు. కాబట్టి ఆ స్వచిత్తాన్ని కూడా ఖండించాలి అని బైబిల్లో మనం చూసినాం. ఇప్పుడు అక్కడ 2 పక్షులు ఉన్నాయి. పోయిన వారము మనకు సమయం లేదని మనం 3 మాటలతో ముగించుకోవటానికి ప్రభు కృప చూపాడు. ఇప్పుడు ఈ వారములో అక్కడ చూడండి 2 పక్షులు ఉన్నాయి. చూడండి 2 పక్షులు ఉన్నాయి అక్కడ. చూడండి ఆ మాట ఎక్కడుంది? ఆ మాట పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఏం చేయలేదంట? ఖండించలేదు. దేన్ని ఖండించలేదు ఆయన? పక్షులను ఖండించల. గమనించాలి, పక్షులను ఎందుకు ఆయన ఖండించలేదు అనేది మనం చూసినట్లయితే అక్కడ గువ్వ ఒకటి ఉన్నది. గువ్వ తర్వాత ఏముందంట? పావురం ఉన్నది. గువ్వ అనేది దేనికి సూచన, సాదృశ్యం అంటే పిల్లలు గమనించాలి, ప్రార్థనకు గుర్తుంది. గువ్వ ప్రార్థనకి గుర్తు. గువ్వ ఎప్పుడు కూడా మూలుగుతుంటుంది. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజు అయిన హిజ్కియా అంటాడు కదా, నా దినములు మధ్యాహ్న కాలములే ఉన్నవి, గువ్వ వలె నేను మూలుగుచూ ఉన్నాను అంటాడు ఆయన. అంటే ఆయనకి అనారోగ్య పరిస్థితుల్లో రాజు అయిన హిజ్కియా చేసిన పని ఏంటి అంటే గువ్వ వలె ఆ వ్యక్తి మూలిగినట్లు బైబిల్లో ఉంది. చూడు అమ్మారు చూద్దాం. యెషయా గ్రంథము 38:14. యెషయా గ్రంథం 38:14 చదవండి, ఎవరైనా చదవండి. నేను కిసకిసలాడి తిని, చూడండి గువ్వ వలె నేను ఏమైతున్నాడు ఆయన? మూలిగి తిని అన్నాడు. అంటే గువ్వ యొక్క స్వభావం ఏంటంటే మూలిగే స్వభావం. ప్రియులారా, ఇప్పుడు ఈ మూలుగు అనేది దేనికి గుర్తు అంటే ప్రార్థనకు గుర్తు. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, ఉచ్చరింప సైక్యము కాని మూలుగులతో. ఏముంది అక్కడ? చెప్పాలా? ఉచ్చరింప సైక్యము కాని మూలుగులతో అనే మాట ఉంది. అంటే మూలుగు అనేది దేనికి గుర్తు అనేది ఇక్కడ మనం చూసినట్టు అది ప్రార్థనకి గుర్తు. అంటే మొదట 3 జంతువులను ఖండించినట్లు వాక్యములో ఉంది, పేయ, మేక, పొట్టేలు. ఇక్కడ గువ్వని, పావురాన్ని ఆ వ్యక్తి వాటిని ఏమి చేయలేదంటే అర్థమైంది అంటే గువ్వ ప్రార్థన జీవితానికి గుర్తు. కీర్తనల గ్రంథము 6:6లో కూడా దావీదు అంటాడు కదా, నేను గువ్వ వలె. చూడండి కీర్తనల గ్రంథము 6:6లో ఏముంది? 6:6లో నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తెలియజేస్తున్నా. అంటే నేను మూలుగుచు అంటే ఆయన దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఎవరంట? ప్రార్థనాపరుడు. కాబట్టి ఈ మాటలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే గువ్వ అనేది ప్రార్థనా జీవితానికి గుర్తు. ఆ ప్రార్థనా జీవితాన్ని ఏం చేయకూడదు? ఖండించకూడదు కదా. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే ఏవైతే ఖండించకూడదో వాటిని ఉంచుతాము, చెప్పాలా? అంతేనా? ఖండించకూడదు వాటిని ఖండిస్తాము, వేటినైతే ఖండించకూడదు వాటిని ఏం చేస్తాము? మాట్లాడరు, వాటిని ఖండిస్తాం. నిజమే. దేవుని బిడ్డల యొక్క తత్వం ఏంటి అంటే ప్రభు దేనినైతే మీరు ఖండించండి అంటాడో దాన్ని మాత్రం ఖండించరు, కానీ దేనినైతే నీవు ఖండించకూడదో దానిని ఏం చేస్తారంట? ఖండిస్తారు. ప్రభు చెప్పే మాట చూడండి, అది గువ్వ యొక్క
తన జీవితానికి సాదృశ్యం ఇవ్వబడిన మాట ప్రార్థన. తర్వాత అక్కడ రెండవ మాట ఉంది, అక్కడ ఏముందంట, పావురము. పావురాన్ని కూడా ఆయన ఏం చేయలేదు చెప్పాలి. పావురాన్ని ఏం చేయలేదంట ఆయన, ఖండించాల. పావురాన్ని ఎందుకు ఖండించలేదు? పావురము దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యము? పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యం, అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. బైబిల్లో ఉంది. మత్తయి సువార్త ఒక మాట చదవండి, 10:16. మత్తయి సువార్త 10:16 ఆ మాట చదివి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10:16 చూడండి. పావురము వలె నిష్కపటులనై ఉండుడి. పావురము వలె ఏమై ఉండాలంట, అంటే నిష్కపటులనకి అర్థం ఏంటి చెప్పాలి? ఏదంట, కపటము లేనిది అర్థం. కపటము లేనిది అర్థం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకనొక సందర్భంలో కపట సహోదరుల మధ్య నేను నివసించానంట. కపట సహోదరులు అనగా ఎవరు చెప్పాల? లోన ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఎలా మాట్లాడతారంట, తేనె పూసినట్లు మాట్లాడతారు. అన్నా ప్రైజ్ లాడ్ అంట. కానీ లోన మాత్రం ఏముంటుందంటే, ఇంకా ఉండవా నువ్వు పోకుండా అంటారు. వాస్తవం. అంటే కపట సహోదరులు, కపట సహోదరులు వారి యొక్క తత్వం ఏంటి అంటే, పైకి మాత్రం ఎలా ఉంటారంటే బాగా పరిశుద్ధంగా ఉంటారు. ఎలా అంటే అనాక ప్రైజ్లాడు అంటారు. కానీ లోనంతా ఏముంటుందంట వారికి? లోనంతా ఏముంటుందంట చెప్పాలా? లోన ప్రియమైన వాళ్ళరా ఆ యథార్థత అనేది మాత్రం వారి జీవితాల్లో ఉండదు. అందుకే పావురము వలె మీరు నిష్కపటులై ఉండాలి అన్నాడు ఆయన. ఒకవేళ పావురము యొక్క అనుభవాన్ని కలిగి లేకపోతే ప్రభు బలలో పాలు పొందటానికి మనం ఏం కాము, అర్హులము కాము. అంటే ఇప్పుడు వాటికి మనకి చెల్లొచ్చు, ఇప్పుడు చెల్లితే మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు నీకు నాకు మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏం కాదు, ఇది కృపాకాలం కాబట్టి ఇప్పుడు సాగిపోతే ఏం కాదు, నువ్వు ఎలా అయినా పాలు పొందు, ఇబ్బంది లేదు. కానీ ఒకనాడు ఉంది, మానవుడు పుట్టడం అనేది ఎంత వాస్తవమో చనిపోవటము 1000 రెట్లు వాస్తవం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనలను త్రాసులో దోస్తాడు. త్రాసులో చూసినప్పుడు కానీ మన భక్తి ప్రియులారా తక్కువగా కనబడిందంటే ఇంక అయిపోయినట్టే ఇంకా. అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదంటాడు. ఆరాధవర్తం అన్న చెప్పాడు కదా, మనమేమో దేవుని మర్చిపోయి జీవించాం కదా, ఆయనేమో మనల్ని మరవలేదు, మనమైతే ఆయన ఏం చేసినామంట, మరచి జీవించాము. రేపు ప్రభు అంటాడేమో తెలుసా, మీరెవరో నాకు తెలియదంటాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ప్రియమైన వారలరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తమాంసములలో పాలి భాగస్థలము కావలసినటువంటి వారమైన మనము, అబ్రహాము గారు ఏం చేసినాడంటే ఆయన పావురాన్ని ఖండించాల. అంటే ఏంటి అర్థము? పరిశుద్ధతని ఖండించాల. బైబిల్లో రాయబడింది ఎక్కడ, హెబ్రీ పత్రిక 12:14 అనుకుంటా, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూస్తాడా చెప్పాలి మీరు. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. ప్రభు అంటాడు కదా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు? నరికేమంటే కాలు చేయి నరుగుతావు, మరి శరీరం పరిస్థితి ఏంటి? అపవిత్రత అంతా ఎక్కడ ఉంటుంది? కాళ్ళలో చేతిలో ఉంటుందా? శరీరం అంతా ఉంటుంది అపవిత్రత. గమనించాల. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. ప్రభు చెప్పిన మాట. అబ్రహాము యొక్క జీవితంలో అప్పటి వరకు ప్రియమైన వారిలో దేవుడు గొప్ప కార్యాలు తన పట్ల చేయలేకపోవడం గల కారణం ఏంటంటే, అబ్రహాము జీవితాల్లో ఆ 3 అనుభవాలు పోవాలా. అక్కడ మూర్ఖత అనేది, రెండవది గర్వం అనేది, మూడవది స్వచిత్తం అనేది పోవాలా. ఈ 3 పోయినప్పుడు నాలుగవదిగా ప్రార్థన జీవితము, ఐదవదిగా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభువుని మనం ఏం చేయలేమంట, చూడలేము. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఏ స్థితిలో మనము పరిశుద్ధంగా ఉండాలి? బైబిల్లో 4 సంఘటనలు ఉన్నాయి, 4 సందర్భాలు ఉన్నాయి బైబిల్లో ఎక్కడ మనం పరిశుద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఒకవేళ సమస్తమైన నువ్వు నష్టపో, కానీ నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి ప్రభువు రక్తమాంసం నువ్వు పాలు పొందాలి. బైబిల్లో మనం చూద్దాము ఎక్కడ మనం పరిశుద్ధంగా ఉండాలి.
ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉండాలి. బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది పరిశుద్ధతను గురించి? రండి, మొదటి సందర్భం రండి. మనము ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలంట? మన ఇంటిలో మనం ఎక్కడ ఉండాలి? ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఇంటిలో మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇంటిలో నాకు అర్థం ఏంటి? హృదయం అనే ఇల్లు. ఇల్లు అంటే ఏదో మీ ఇంట్లో కాదు. ఇల్లు అంటే ఏంటంటే హృదయం అనే ఇంట్లో నువ్వేం కలిగి ఉండాలా? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 వచ్చిన చదవండి ఒకసారి. మార్కు సువార్త 7:21 చదువుదాం. మనుషులు హృదయములో నుండి, చూడండి ఇవన్నీ అంటే 13 రకాలైన పాపాలు బయటకు వస్తూ ఉన్నాయంటే హృదయంలో అపవిత్రత ఉందా, పరిశుద్ధత ఉందా? ఏముంది హృదయంలో? మాట్లాడరు. హృదయంలో ఏముంది? ఏంటంటే ఏం మాట్లాడకపోతే ఎట్లా? ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? 13 రకాల అంటే హృదయంలో 13 రకాల పాపాలు ఉంటే పిల్లలు గమనించాలా, హృదయంలో పరిశుద్ధత ఉంటుందా? అంటే మొదట ప్రభు చెప్పే మాట ఏంటంటే నీ హృదయం అనే ఇంటిలో నువ్వేం కలిగి ఉండాలంట? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా. వాస్తవముగా ఒక వ్యక్తి పరిశుద్ధత లేకుండా జీవించడానికి గల కారణం ఏంటి? మూలమేంటి? హృదయములో 13 రకాలు దాగి ఉండటానికి మూలమేంది అసలు? బైబిల్ నేర్పించే మాట ఏంటంటే ఒక మాట చదువుదాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు ఎలా ఉందంట? ఏం చెబుతున్నాడండి దేవుడు? విన్నారా? ఎన్నిసార్లు చదివాం ఈ మాట? కొన్ని వందల సార్లు, వేల సార్లు చదివి ఉంటాం. యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేసే మాట నూతన నిబంధన కాలములో యేసు క్రీస్తు ప్రభువారు ఆ మాటను ఎత్తి చూపినాడు. ఏమంటున్నాడు తెలుసా ఆయన? ఈ ప్రజలంట పెదవులతో దేవుడిని ఏం చేస్తారంట? ఘనపరుస్తారు కానీ వారు, చూడండి, వారి హృదయంలో దేవునికి ఏమి లేదు, చోటుందా? హృదయంలో ఎందుకు దేవునికి చోటు లేదంటే 13 రకాల పాపాలు మానవుని యొక్క హృదయంలో ప్రియమైన వార్లరా దాగి ఉన్నాయి. ఇది వాస్తవం. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం. బైబిల్ బోధించే సంగతి ఇది. యేసు క్రీస్తు ప్రభు వారి తెలియజేసిన మాట. ప్రియమైన వార్లరా, ఈ 13 రకాల్లో ఒకటి ఎరా లేకుండా పోలేదంటారా? చెప్పండి, ఎవరి దగ్గరైనా మాట్లాడండి. కనీసం ఒకటైనా ఉందంటారు లేదా? నిజాలు మాట్లాడదాం, తర్వాత ఒప్పుకొని బల్లలో పాలు పొందుదాం. మాట్లాడరేమి? ఏమీ లేదంటే మంచిదే. ఇక నీకంటే నీతిమంతుడు లేడు. ఇక ప్రభు దిగి రావాలా. హానోకు మరణము చూడకుండా దేవుడితో నడిచి పరలోకను పోయాడు కదా, అప్పుడు ప్రభు దిగి రావాలి. ఇంకా దేనికి తెలుసా? ఇక నీవు పరిపూర్ణుడివే, ఇంకా నీలో ఏమి లేదు, పాపం లేదు. నువ్వు అనాలా ఇప్పుడు? ఏమో తెలుసా? నాలో ఏమి లేదు అనేవాళ్ళు ఉన్నారంటారా? 13 రకాల్లో కనీసము ప్రియమైనటువంటి వాళ్ళ కింద రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడండి, ఏమని రాయబడింది? అహంభావమును అవివేకము. చూడండి, ఇవన్నీ అహంభావము, అవివేకము, మత్సరము ఉందా లేదంటారా? అరే, తేజో నక్షత్రమైన వేకు చుక్క, వెలుగు చుక్క అయినటువంటి సాతానుగా మారక మునుపు లూసిఫరే ఏం కలిగి ఉన్నాడు? పరలోకములో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తే. ప్రియమైన వార్లరా, ఆయనలో ఏముందంట? మత్సరం ఉంది, అహంభావం ఉంది. ఆయన సాతానుగా మారటానికి పిల్లలు గమనించాలా. మరి దేవదూతలోని ఇలాంటి లక్షణాలు ఉంటే నీలో, నాలో, మనలో ఉండకుండా పోతాయి అంటారా? చెప్పండి, ఉన్నాయా లేవా? సరే, చివరికి ఒకటైనా మత్సరమైన, అహంభావమైన ఉందా లేదంటారా? లేదని చెప్పి ఇందాక. లేకపోతే మనంత ఉత్తములు ఎవరు లేరని చెప్పా. లేకపోతే మంచిదే, కానీ ఉందంటే ఖచ్చితంగా నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి, మన మనస్సాక్షి ఏం చేసింది? మనలను గద్దించింది. మన మనస్సాక్షి మనల్ని గద్దించింది. కాబట్టి హృదయంలో ఈ 13 రకాల పాపాలు రావడం గల కారణం ఏంటి అంటే వారు దేవుని పెదవులతో స్తుతించి ఆరాధించారు కానీ వారి హృదయం దేవునికి ఎలా ఉందంట ప్రియులారా? దూరంగా ఉంది.
పెదవులతోనైతే ఎంత తీయగా ప్రభువుని పాడతా, స్తుతిస్తా, ప్రార్థన చేస్తా. కొంతమంది ప్రార్థన ఇక ఆరంభించినారంటే ప్రియమైనటువంటి వారలరా ఇక చెప్పడానికి వీలేదు. ఇంకా పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ప్రార్థన చేసినట్లు ఉంటుంది. కానీ హృదయంలో ఎంత పరిశుద్ధత ఉండదు మరలా చూస్తే. వాస్తవం కదా, చెప్పండి. అయితే నువ్వు ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ హృదయం అనే ఇంట్లో నువ్వేం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా. ప్రభు తెలియజేసే మాట. ఇంకా చదువుదాం కొంచెం ఇంకా చదువుదాం కొంచెం. చూడండి వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి, ఇప్పుడు వారి హృదయము దేవునికి దూరంగా ఉండటానికి కారణాన్ని కూడా చెబుతున్నాడు ఆయన ఇక్కడ. ఏంటంట? వారు మానవులు కల్పించిన పద్ధతులు. అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట వినరు. దేవుని మాట ఏం చేయరంట? వారిని వినరు. అంటే ఏంటి? దేవుడు మాట వినరు, కానీ మనుషుల మాట అయితే బాగా వింటారు. బైబిల్లో రాయబడిన మాట అది, నేను చెప్పేది కాదు. వారి హృదయము దేవునికి దూరంగా ఉండటం గల కారణం ఏంటంటే వారు దేవుని మాట వినేవాళ్ళు కాదు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వారు ఏదో ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాటని విని ముందుకు సాగేవారే కానీ దేవుని యొక్క మాట వినేవారు కారు. ఇంకా చదువుదాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు. చూడండి, నన్ను వ్యర్థముగా అంటే మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క ఆచారాలు, మనుషుల యొక్క పద్ధతులు కదా ఉన్నాయి అంటారా లేవా? మనుషుల యొక్క ఆచారాలు, పద్ధతులు. ప్రియులరా గమనించండి కదండి, మనుషుల యొక్క ఆచారాలు, పద్ధతులు అనేవి మన హృదయాన్ని దేవునికి ఏం చేసిద్ది? దేవుణ్ణి దూరం చేసింది. చాలా ఆచారాల పద్ధతులు ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెబుతాను మీకు. మనం అక్కడక్కడ గ్రామాలకి ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు కొంతమంది, రక్షణ లేని వాళ్ళు. రక్షణ పొందిన వాళ్ళు కూడా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు తెలియకుండా కొంతమంది కొన్నిసార్లు. ఏం ఫంక్షన్కి వెళ్ళావు ఏంటి అన్నది వారికి తెలిసిద్ది, కానీ మరొకరు తెలియదు. గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కాలనీల్లో, ఊర్లో కొన్నిసార్లు బ్యానర్లు వేసి ఉంటాయి. పిల్లరా చూడండి, అంటే పుష్పాలంకారం ఎంత అవమానమో తెలుసు. అసలు పుష్పాలంకారం ఎంత అవమానం తెలుసు అది. అంటే అది మహాపాపం. వాస్తవం తల్లిదండ్రికి తప్పితే మూడో వ్యక్తికి తెలియకూడదు. తెలుసా మీకు ఆ సంగతి? ఇంట్లో కూతురు పెద్ద మనిషి అయిందంటే తల్లిదండ్రులు తప్పితే మూడో వ్యక్తికి ఏంటంట తెలియకూడదు. బైబిల్ దాన్ని అంగీకరించింది. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు తీసుకొచ్చినానంటే పిల్లలు గమనించాలా, ఇవి కూడా లేకుండా అవే మానవులు కల్పించిన పద్ధతులు. ఎవరు కల్పించిన పద్ధతులు? ఆయన ఉన్నదే లేనిది మొత్తం అమ్మి అవి ఇవి చెప్పాలా? లేకపోయినా అందరూ ఫంక్షన్ చేస్తారు, ఆయన కూడా సప్పో తీసుకొచ్చా పెద్ద గ్రౌండ్గా. మీరు నమ్మండి, మేము ఎక్కడికి వచ్చినాకే మా బామ్మ చదువుతూ ఉన్నాను అంటే ప్రియమైన వార్లరా, బైబిల్లో రాయబడిన మాట, మన హృదయం అనే ఇంటిలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఈనాడు ఎట్లా తెలుసా? ఈరోజు ఈ గడియ చూడండి, ఈ గంటలో, ఈ నిమిషంలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే నేను ఎత్తబడతాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి చూద్దాం. ఈరోజు, ఈ గంటలో, ఈ నిమిషము, ఈ సెకండ్లో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే నేను ఎత్తబడతాననే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఏమి ఒక్క చేయి పైకి లేవాలా? ఉంటే కదన్నా లేవటానికి అంటారా? ఎంత అవమానం అది ప్రభు బిడ్డలకి, మనకి. అబ్రహాము ఖండించలా, పౌరాన్ని ఎందుకు ఖండించలా ఆయన అంటే
అది పరిశుద్ధతకి సాదృశ్యం. తర్వాత దేవుడు అంచెలంచెలుగా అబ్రహాముని ఏం చేసినాడు ఆయన? విపరీతంగా దేవుడు ఆశీర్వదించినట్లు వాక్యములు ఉంది, మనం చూస్తాం. విశ్వాసులకు తండ్రిగా చేసినాడు. ప్రియులారా, విశ్వాసం ఉంచిన వారి అబ్రహాము సంతానముగా పిలువబడి అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంట? అబ్రహాముకి ఇచ్చినాడు. కాబట్టి రాయబడిన మాట ఇంకా కొంచెం చదువుదాం సిస్టర్, కొంచెం చదువుదాం ఆ మాట. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే అన్నాడు. సరియే అంటే మిమ్మును గురించి అన్నమాట, అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి అనే మాట. ఏంటంట ప్రియులారా, గమనించండి, ఏం రాయబడింది? వేషధారులైన అనే మాటకు అర్థం ఏంటి? వేషధారులు అనే మాటకు అర్థం ఏంటి? ఒరిజినాలిటీ లేదని అర్థం, అంతేనే కదా. సినిమా హీరోయిన్లు చూస్తారా కదా, చూస్తారా? ఏమంటారు వాళ్ళని? వేషం వేసేవాళ్ళు అంటారు. ఇప్పుడు ఏ పాత్రకు తగిన ఆ పాత్రకి ఏమి వేయాలి వారు? వేషం వేయాలి. అంటే ఏంటి? ఒరిజినాలిటీ అనేది వారి జీవితంలో లేదు. ఇవాళ ఒక పాత్ర వేస్తారు, రేపు ఒక మరొక పాత్ర, అట్లా. అంటే వాళ్ళు వేషధారణ అంటే ఒక దానిలో స్థిరముగా వారు ఉండిన వారు కాదని అర్థం. అందుకే రాయబడిన మాట ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారి హృదయము దేవునికి ఎలా ఉందంట? దూరముగా ఉంది. దూరముగా ఉండుట ద్వారా కలిగిన నష్టం ఏంటంటే 13 రకాల పాపాలు హృదయంలో ఉన్నాయి. ఈ 13 రకాలైనటువంటి పాపములను తీసివేయాలి అంటే హృదయము ప్రభువుకి ఏం కావాలా? చెప్పాలా? దగ్గరగా ఉండాలా. పెదవులతో కాదు హృదయముతో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఏం చేయాలంట? ఆరాధించాలా. ప్రియమైన వాళ్ళ ప్రభువు కోరేది అది పరిశుద్ధత. హృదయం అన్నిటికంటే మోసకరమైన బైబిల్ చెప్పేమాట 17:9 ఉంది కదా మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కదా. ఊరికినే మోసం చేసింది హృదయం నిన్ను, తెలుసా? హృదయం నిన్ను మామూలుగా కాదు, ఊరికినే మోసం చేసింది. బైబిల్ మనకు నేర్పించే సత్యము. కాబట్టి చెప్పండి, ఒకటి ఎక్కడ నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి? ఎక్కడంట? హృదయం అనే ఇంటిలో ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా. ప్రభు చెప్పే మాట. అప్పుడే మనము ఆయన శరీర రక్త మాంసములలో పాలి భాగస్వాములు కావటానికి ఏమవుతాం? మనము అర్హులం. ప్రభు చెప్పే మాట. ఇది మొదటిది. ఇక రెండవదిగా ఎక్కడ మనము పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే, ప్రియమైన ప్రభు ప్రజలారా చెప్పండి, ఎక్కడంట? నీవు నేను మనము ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడంట చెప్పాలా మీరు? మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కలిగి ఉండలేరు? పరిశుద్ధతలు ఉండదు వారి జీవితంలో. బైబిల్లో పెద్ద భక్తులే పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒంటరిగా ఉన్న సందర్భంలో ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే హవ్వ ఒంటరిగా ఉంది. హవ్వ ఒంటరిగా ఉన్న దానిని బట్టి ప్రియమైన వారలారా, శత్రువైన సాతాను శోధించాడామని ఆమె జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే అపవిత్రంగా మార్చబడింది. కారణం ఏంది? ఆమె ఒంటరిగా ఉంది. అయితే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 14 మొదటి వచనంలో ఉంటుంది, సంసోను ఒంటరిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఏమైనాడంట? అపవిత్రపరచబడ్డాడు. ఉందా లేదా బైబిల్లో మాట? న్యాయాధిపతులు 14 కూడా చదవండి, త్వర చదువుదాం, నేను ముగిస్తా ఇంకా. ఏమండి, సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఒక్కడే పోయాడా? ఇంకెవరైనా పోయారా ఆయనతో పాటు? చెప్పాలా? ఒక్కడే పోయాడు. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే శత్రువైన సాతాను ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? ఆవరిస్తాడు. తెలుసా మీకు? ప్రభు బిడ్డలైన వారు ఎన్నడూ కూడా వారు ఒంటరిగా ఉన్నప్పుడు
వారు ఏం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇసాక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా బైబిల్లో. ఏం చేసినాడు ఆయన? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసినాడండి? పొలములో వెళ్ళి ధ్యానించినాడు. పొలంలో ధ్యానించాడండి బైబిల్లో, ప్రార్థన చేసినాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా లేడు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే మాత్రము బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటే శత్రువు ఏదో ఒక రీతికి నేనేం చేస్తాడు? చాలామంది ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఫోన్లు ఓపెన్ చేస్తారు ఇక కదా, ఫోన్లు బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఇక ఫోను చెవుకాడు పెట్టారంటే చెప్పాలా, ఫోను చెవుకాడు పెట్టారంటే చెవులో రక్తం వచ్చేది కూడా తెలియదు వారికి, అంతగా మాట్లాడతారు ఫోను. మీరు మన్నించాలా, నేను మిమ్మల్ని అనట్లా, జరిగే సందర్భాన్ని చెబుతున్నా కదండి. చాలామంది, అది బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా చిన్న ఎవరైనా సరే ఆ ఫోను మాట్లాడే సమయం ఏదో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించటమో అనుకూలత లేదా నీకు? వాక్యాన్ని ధ్యానించడానికి వాట్సాప్లో కొన్ని ఇమేజెస్ పెడతా ఉంటారు కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వర్షం పడేటప్పుడు తారుబాలు పట్టగట్టుకొని కింద కూర్చొని ఒక అతను బైబిల్ చదువుతూ ఉంటాడు, అంత వర్షం పడుతూ ఉంటే. చూడలేదు అలాంటివి? మీరు చూసారా లేదా అమ్మ? చూడలేదా? అడుక్కునే వాళ్ళు ఒక్కడే సింగిల్గా కూర్చొని బాస్పట్లు వేసుకొని బైబిల్ చదువుతూ ఉంటాడు. అట్లా బైబిల్ చదువుతూ ఉంటాడు, వర్షం పడుతూ ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చదువుతున్నాను? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. అవ్వ పడిపోయింది ఒంటరిగా ఉండి, సంసోను పడిపోయాడు. మూడోది ఎవరు పడిపోయారు తెలుసా? ఎవరు? దావీదు. ఒకానొక సమయంలో దావీదు సాయంకాలము మేడ మీద ఒంటరిగా ఒక్కడే హాయిగా తిరుగుతున్నాడట. హాయిగా సైనికులేమో యుద్ధానికి పోవలసిన వాడు ఏం చేసినాడంటండి? ఎన్నింటి దాకా అనుకుంటాడండి? ఆ మాట చదవండి ఒకసారి. 2 సమూయేలు 11:1 నుంచి 2 సమూయేలు 11:1 నుంచి చదవండి. 2 సమూయేలు 11:1 చదవండి. వసంత కాలమున ప్రొద్దు గూకు వేళ అంటే ప్రొద్దు పొడిచే వేళ, ప్రొద్దు గూకే వేళ. అది అమ్మా పొద్దు గూకేదేనా? అంతేనా? ప్రొద్దు గూకడం అంతేనా అనేది? పొద్దు పొడిచేదంటే ఉదయం, అంతేనా? ప్రొద్దు గూకేదంటే రాత్రి. పడక మీద లేచాడంటే చూడండి, అంటే ఎప్పుడు పండుకోవాలి? పండుకోవడానికి కూడా పిల్లలు సమయం ఉండదా? చెప్పండి అమ్మ. తినటానికి అర్ధరాత్రి 2-3 సమయాలు తింటారు ఎవరన్నా? తింటారా? అర్ధరాత్రి 2-3 సమయాలు తింటారా? మగం గడుక్కుని ఎవరన్నా ఆ సమయంలో? పోనీ ఒకటి ఆ సమయంలో తింటారు ఎవరన్నా? చూడండి, దావీదు అంటే ఎప్పటి వరకు పనుకున్నాడు ఆయన? సాయంకాలం పొద్దుగుకి వరకు పనుకున్నాడంట. ఎంత బాధ్యత ఉందా? బాధ్యత లేదు ఇప్పుడు ఆయనకి. వాళ్ళేం యుద్ధం చేయడానికి పోతే శత్రువులతో ఈయన బండుకొని లేచి, అంటే ఒక్కడే లేచి ఆరామంగా తిరుగుతున్నాడు. కళ్ళు నలుపుకొని, నిద్రలేసి నలుపుకొని తిరుగుతుంది. చూసావు అట్లా? ఒంటరిగా ఉన్నాడు. పిల్లరా, చూడకుండా చూసినాడు ఆయన దావీదు. పాపంలో పడిపోయినాడు. బైబిల్ మనకి నేర్పించే సత్యం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. సాతాను శోధిస్తాడు నిన్ను. మత్తయి సువార్త 4:1-10 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తే ఆ శోధకుడు వచ్చి ప్రభుని శోధించడం లేదా? 4లో ఉంది ఆ మాట. శోధకుడు వచ్చి ఆయనను శోధించాడు. పిల్లరా, ఇంకా మనం చూస్తాం ఆదికాండం 39లో ఉంది. 39లో యోసేపు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫరు భార్య తనని ఏం చేసింది? శోధించింది. ఒంటరిగా ఉన్నప్పుడు. అయితే పరిశుద్ధత కాపాడుకున్నటువంటి వాళ్ళు ఎవరంట చెప్పండి? ఒకటి యోసేపు, ఒకటి యేసుక్రీస్తు ప్రభు, రెండోది ఎవరంట? యోసేపు. అంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధతను ఏం చేసినారంట? వారు కాపాడుకున్నారు.
కాబట్టి ఒకటి, హృదయం అనే ఇంటిలో పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళని, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. రక్షించుకుందాం, యోగ్యముగా పాలు పొందుదాం, ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాము, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, యోగ్యముగా పాలు పొందుదాం. ప్రభు కోరేది అది. మూడవది ఎక్కడ పరిశుద్ధంగా ఉండదో తెలుసా? మూడోది ఎక్కడ పరిశుద్ధంగా ఉండదో తెలుసా? మనము చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, పనిలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. ఒకసారి విజయవాడ లో అక్కడ బెనర్జీ కుమార్ అని చెప్పాడు. ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ చూసిన నేను. ఆదివారము బల్ల పంచటానికి బాధ్యత కలిగిన సహోదరులు ఎవరు రాకపోతే క్రొత్తగా వచ్చిన ఒక సహోదరుని బల్ల పంచడానికి లేపినాడంట. ఆయన బల్ల పంచడానికి పిలిస్తే వచ్చి బల్ల పంచాడు. అయిపోయింది ఆదివారము. మరుసటి ఆదివారం మందిరానికి రాలే ఆయన. మరుసటి ఆదివారము మందిరానికి రాకపోతే, ఏంటి బ్రదర్ మందిరానికి రాలేదు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. రెండవ ఆదివారం కూడా మందిరానికి రాలా. ఏంది రాలేదు అని చెప్పేసి అనుకొని తన అడ్రస్ కనుక్కొని ఆయన ఏదో ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆఫీస్కి వెళ్ళాడంట. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో సపరేట్గా ఆయనకి ఒక క్యాబిన్ అట్లా ఉందంట. ఆ క్యాబిన్లో కూర్చొని ఆయన వర్క్ చేస్తూ ఉంటే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బ్రదరు మీరు సండే రావట్లేదు, ఏంటి రాని కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ బ్రదర్ ఏదేదో చెబుతూ వచ్చినాడంట. అన్న నాకు కుదరట్లేదు అది ఇది అని చెబుతూ ఉంటే, కాదు నువ్వు ఎందుకు రావట్లా, ఖచ్చితంగా నువ్వు ఎందుకు రావట్లా, నువ్వు చెప్పు, ఎందుకు రావట్లా నువ్వు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆయన అన్నాడంట, అన్న నేను వచ్చిన రోజు నీవు నా బల్ల బంచిచ్చావు. వాస్తవంగా నేను ప్రతిరోజు బల్ల కింద చేయి పెడతానని అన్నాడంట. ఏమన్నాడంట? అన్న నా ఆఫీసులో నేను ఖచ్చితంగా బల్ల కింద చేయి పెడతానన్నాను. అంటే ఏంటి అర్థము? లంచం తీసుకుంటాను అన్నాడు. ఉన్నట్లు ఫ్యాక్ట్ చెప్పినాడు ఆయన. కాబట్టి అన్న నేను దానికి అర్హుణ్ణి గాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే మరొక సహోదరుడు ఈనంపడ పోయిన సహోదరుడు అంటున్నాడంట, ఏం పర్వాలేదులే బ్రదర్, అలాంటి అవన్నీ మనకి సహజమేలే, ఏం కాదులే బ్రదర్, ఏం పర్లేదంటే అప్పుడు ఆయన గద్దించి, ఏంటి బ్రదర్ అట్లా మాట్లాడకూడదు తప్పు అని. సరే అన్న నువ్వు ప్రార్థన చేసుకో, ఎప్పుడైతే ఆ జీవితం నుండి నీవు విడిపించబడతావో అప్పుడే నీవు రా అని చెప్పినాడు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెబుతున్నా అంటే, ప్రియులారా, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి సాక్ష్యం చెప్పేటట్లు ఉండాలా. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం తెలుసా? మన పక్కన తిరిగే వాళ్ళు మన గురించి ఏం చెబుతారు? ఏం మాట్లాడరు? నేను వాస్తవాలు చెబుతా ఎక్కువ పర్సెంట్. మసిపూసి మారేడుకి అలాంటి నాకు చేత కదా, వాస్తవం చెబుతున్నా. మన గురించి మన సహోదరులు ఏం చెబుతారు? నా గురించి ఏం చెబుతారు? నీ గురించి, మన గురించి ఏం చెబుతారు? లేదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, నీ ఉద్యోగంలోనైనా, నువ్వు వ్యాపారంలోనైనా, నీ పనిలోనైనా నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండు. బైబిల్లో ఒక మాట 37వ కీర్తన చదువుదాం. 37వ కీర్తన 16. దానికి తగ్గ రిఫరెన్స్ నేను చూపిస్తాను మీకు. 37:16 అబ్బా ఏం మాట అండి ఇది! ఏంటంట? నీతిమంతునకు కలిగినది కొంచెమైనా చాలు. ఏంటంట? నీతిమంతునికి నీకు ఏమొద్దు. బైబిల్ రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణముని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని బైబిల్ సెలవిస్తున్న మాట. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట ఏంటంట? సులువంట. ఏది కావాలా నీకు? ఏం కావాలా? ధనం కావాలా? డబ్బు కావాలా? బైబిల్లో ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారంట. ప్రియులారా గమనించాలి.
ధనము కావాలి, కావద్దని నన్ను. దేనికి కావాలంటే మనము జీవించటానికి, మనం బ్రతకటానికి కావాలా. అంతేగాని ధనమే జీవితము, ధనమే సర్వస్వము కాకూడదు. చిన్నప్పుడు ఏదో వస్తుంది. ఇక ధనమేర అన్నిటికీ మూలమని ఇంక వీళ్ళు ఏడబెడితే ఆడ చేయబెట్టారనుకో చెప్పాలా ఏంటంట, పోవటమే. ఇంకా పరలోకము నా దేశము కదా. సియోన్లో ఒక ఆయన ఉండేవాడు, ఫైర్ అని ఉండేవాడు ఒక ఆయన. అన్న మీకు తెలిసే లేదు, ఫైర్ సన్నంగా ఉండేవాడు ఫైర్ అని. ఎట్లా ఉండేవాడు అంటే ఆయన దాదాపు 100 సంవత్సరాలు బతికాడు. ఆయన 100 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాలు. ఇది ఏమంటారు దీన్ని, స్ట్రేంజర్ మైక్ తీసుకొని సైకిల్ మీద సువారు చేస్తూ ఉండేవాడు. మేము తరిపిదిలో ఉన్నప్పుడు ఉండేవాడు ఆయన. ముసలాయన బాగా పవర్, ఆయన పేరు ఫైర్ ఆయన పేరు ఫైర్. పాట పాడిన, వాక్యం చెప్పిన ఫైర్. పాటలన్నీ ఎట్లా పాడేవాడు తెలుసు అసలు. పరలోక రాజ్యమనగా సమోసాలు కాదు అనేవాడు. పరలోక రాజ్యం అనగా సమోసాలు కాదనేవాడు. ఇడ్లీ తిన్నా, పూరీ తిన్నా, ఉప్మా తిన్నా, 4 దేశాలు పలావ్ తిన్నా, అంతా సున్నా అని పాడేవాడు పాటలు. ఫైర్ సియోన్లో పేరు అసలు ఆయన. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ప్రియులారా, నీతిమంతునకు కలిగినది కొంచెమైనా చాలు, కొంచెం చాలు. నీతిమంతుడు కలిగింది ఏంటంట, కొంచెమైనా. ఏంది చదవమ్మా ఆ మాట. నీతిమంతునకు కలిగినది కొంచెమైనను బహుమంది, చూడండి, బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే ఏంటంటే శ్రేష్టమా కాదు అది కదా. నీతిమంతునకు కలిగినది కొంచెమైనా సరే, బహుమంది ధనవంతులు ఉన్నారు చూసినారా, వారి కంటే కూడా నీ దగ్గర ఉన్నది శ్రేష్టమైందా కాదు అది. చెప్పమాట అది శ్రేష్టమైంది అంటే ఏంటి అర్థము? మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మనం చేసే పనిలో కొంతమంది అన్యాయంగా కదండి, పని చేసే దగ్గర కూడా ఏదైనా పనికి పోయిననుకో, కూలి పనికి కాంట్రాక్టులకు పోతే అన్యాయంగా అడుగుతారు. అన్యాయంగా అది కలుపైన, పత్తి అయినా, మిరపకాయలైనా అన్యాయంగా అడుగుతారు. కొంతమంది రైతులు ఉంటారు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. చాలా మంది నాకు తెలుసు అలాంటి వ్యవహారాలు, ఎందుకంటే మేము కూడా పొలం పని చేసాం, తెలుసు మా. కొంతమంది ముఠా మేసులు అనే వాళ్ళు ఉంటారు, ఎంత అన్యాయంగా తీసుకుంటారంటే వాసన చెప్పాలంటే చాలా తప్పు అసలు. అది వ్యాపారంలో కూడా రూపాయి 2 రూపాయలు చెప్పేవాళ్ళు, 2 రూపాయలు 3 రూపాయలు, టీలో పాలలో నీళ్లు, పాలలో టీ నీళ్ళు, అవి ఇవి నీళ్లు. ఎంత అన్యాయం అది. దేవుడు చూడ్డా? చెప్పండి, దేవుడు చూస్తాడా లేదా? కాబట్టి ఉద్యోగములో, వ్యాపారములో, పనిలో ఏముండాలంట, పరిశుద్ధత ఉండాలి ప్రియులారా. అవసరమైతే నీ ఉద్యోగంలో మానుకో. ఆదికాండములో యోసేపు అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని మానుకున్నాడు. తెలుసా? బైబిల్లో తెలుసా లేదా? పోతీఫర్ ఇంట్లో ఆయన పనిచేసేవాడు, తన భార్య తనని ఇబ్బంది పెడతా ఉంటే, ప్రియులారా, అందమైన భార్య, భర్త లేడు, నాకు హ్యాపీగా ఉంటుంది, ఆమె నాకు ఏంగా ఉంటుంది ఇచ్చిపెట్టిద్ది, తన ఆస్తులు ఎంతగా ఉంటుంది నాకు ఇచ్చిపెట్టింది అనుకోవచ్చు కదా. అనుకునేవాళ్ళు లేరు, అట్లా మోసం చేసిన వాళ్ళు లేరా? కోకొల్లలు ఉన్నారు, తెలుసా మీకు? కోకొల్లలు ఉన్నారు. ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. దేని కొరకు? పరిశుద్ధంగా జీవించే దాని కొరకు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. కాబట్టి ఆదికాండము 41వ అధ్యాయము 42 నుంచి కొన్ని వచ్చిన చదవండి. 41 నుంచి 41వ అధ్యాయము 42 నుంచి కొన్ని వచ్చినారు. ఆదికాండం
బా ఏం వేసినాడంటండి, ఏం వేసినాడంట చూడండి. యోసేపు చేతిని పెట్టి తన ఉంగరము తీసి యోసేపు చేతునకు పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఇప్పుడు ఏడకు పోయాడు ఆయన? గంభీరత్వంలో పోయి ఎక్కడ పోయాడు? ఏం మాట్లాడరు చెప్పరండి. యోసేపు ఎక్కడ పోయాడంటే ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపుని ఏం చేసినాడు? తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? పరిశుద్ధతని కాపాడుకునే దాని కొరకు తన ఉద్యోగాన్ని కూడా ఏం చేయలేదు యోసేపు, లెక్క చేయాల. అంటే ఉద్యోగం ఏం చేసినాడు? ఆయన వదులుకున్నాడు. ఉద్యోగం కొరకు అలాగే ఆయన జీవించినట్లయితే తన ప్రాణానికే ముప్పు వచ్చేది వాసన చెప్పాలంటే. కానీ యోసేపు నాకొద్దు ఇది, అసలు ఈ ఉద్యోగమే వద్దు నాకని వదులుకొని పారిపోయాడు. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడంట ఆయన? చెప్పరేంటి? ప్రధానమంత్రి అయినాడు ఐగుప్తు దేశానికి. కాబట్టి మూడోదిగా ప్రభు బిడ్డలారా, ఎక్కడ మనం పరిశుద్ధతగా ఉండాలి అంటే మనం చేసే ఉద్యోగములో, మన వ్యాపారంలో, మన చేతి పనులు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. అన్యాయముగా ఏది కూడా తీసుకోకూడదు. అన్యాయముగా ప్రభు చెప్పే మాట ఇది. మూడో మాట. చివరిగా 5వ మాట చదువుతాను నేను. సమయం 12 అయింది. 5వ మాట చదువుతాను. 4వ మాట చదువుతాం. చివరిగా 4వ మాట చదివి ప్రార్థన చేద్దాం. చివరిగా 4వ మాట. ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉండాలి? 4వదిగా ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన స్నేహితుల మధ్య. ఎక్కడుండాలంట? ఎక్కడుండాలమ్మా? మన స్నేహితుల మధ్య ఏం కలిగి ఉండాలా? మనము పరిశుద్ధత ఉండాలా. రండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము చదువుదాము. 10వ వచనం అమ్మా. సామెతలు 1:10 చదవండి. సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకొనుకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోకు అని ఎవరు చెబుతున్నారు ఈ మాట? సొలొమోను చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? స్నేహితులతో చెప్పే మాట. ఎక్కడుంది ఆ మాట? ఒక మాట చదువుదాం అమ్మా. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది చూడండి. దానికి రుజువు ఆధారం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు నేను ఒక వచనం చెప్పామంటే దానికి ఖచ్చితంగా దానికి ఆధారం చూపించాలి బైబిల్లో. స్నేహితులతో అన్న మాట ఎక్కడున్నదంటే చూడండి ఒక మాట అమ్మా. 4వ వచనం చదవండి. 1:4 చదవండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు, చాలు యవ్వనులకు అనే మాట. ఇప్పుడు యవ్వనులకు అనే మాట తీసుకొని 10వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటాడు? నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక. అనగా అర్థం ఏంటి? యవ్వనులు నిన్ను ప్రేరేపింపగా. యవ్వనులు అంటే ఎవరు యవ్వనులు అంటే? అయ్యో, స్నేహితులు అని అర్థం. యవనస్తులే కదండి స్నేహం చేసేది. లేకపోతే యవనస్తులు వృద్ధులతో స్నేహం చేస్తారా? మాట్లాడరేంటి అమ్మా? చెప్పాలా? యవనస్తులు ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. అవునా కదా? ఏం తమ్ముడా ఇస్మాయిలు? ఇప్పుడు నీతో పాటు వీళ్ళు ఉండరు కదా కొంతమంది, పరమేశ్ తమ్ముడు, హానోకు, అఖిలు, వీళ్ళు. ఇప్పుడు సరే వాళ్ళని వదిలేసి నువ్వు ఇస్సాక్ అన్న వాళ్ళ నాన్నగారు అబ్రహాం గారు పోతే ఆయన పెద్ద ఆయన పేరు ఏం పేరు మర్చిపోయా, అంకుల్ పేరు అనవయ్య అంకులు, అనవయ్య గారితో పోతే నెములుపూర్ నుంచి వచ్చే వెంకటరామయ్య గారితో ఏమైనా స్నేహం చేస్తారా మీరు? అవునా? చేస్తారా? చేయరుగా. అంటే యవ్వనులు అనగా అర్థం ఏంటంటే 10వ వచనంలో నా కుమారుడ పాపులతో అనగా ఏంటంటే నీ స్నేహితుల మధ్య నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఉండారా లేరాలా? బైబిల్లో దానియేలు 1:8 మనం చూసినట్టయితే దానియేలు, షద్రకు, మెషకు, అబ్దెనగో నలుగురు యవ్వనస్తులు ఒకరితో ఒకళ్ళు, ముగ్గురు మధ్య ఒకరు, ఇద్దరి మధ్య ఇద్దరు. గమనించాలా? వారు ఏనాడు కూడా అపవిత్రంగా జీవించిన దాఖలు లేవు. ఉన్నాయి అంటారా?
అపవిత్రంగా వాళ్ళు జీవించాల. నలుగురు అసలు వాళ్ళు దానియేలుని పక్కన పెడితే వాళ్ళ ముగ్గురు అసలు ఆ పేరు షడ్రక్ మేషక్ అబేద్నెగో నా పేరు చూశారు. అసలు ముగ్గురు అసలు వారి విశ్వాసము ఒకటే, వారి ప్రవర్తన ఒకటే, వారి పరిశుద్ధత ఒకటే, వారి ప్రేమ ఒకటే. అసలు వాళ్ళు అసలు విడదీయకూడదు. వాస్తవం చెప్పాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే పేరు అసలు వారి ముగ్గురు ఏం చేయకూడదు అంటే విడదీయకూడదు. చాలా మంది షడ్రక్ అని పేరు పెడతారు కదా. వాస్తవంగా ఏంది అసలు వాళ్ళ ముగ్గురు ఏం చేయకూడదు, అసలు విడదీయకూడదు వాళ్ళ ముగ్గురిని. అంత బలమైన విశ్వాసం కలిగిన వారు. కానీ స్నేహితుల మధ్య వారి నలుగురిలో చూసినట్లయితే ఒకరి ఎదుట ఒకరిలో ఏమి లేదంట, లోపం అనేది లేదు. స్నేహితుల మధ్య కూడా వారు పరిశుద్ధంగా ఉన్నారు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట చదువుదామా? 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 3:18 కూడా ఉంటుంది కదా. దానియేలు 3:18 చదువుదాం అమ్మ. దానియేలు 3:18. రాజా, నీ దేవుళ్ళను మేము పూజింపమని. ఒకరు పూజిస్తే ఏమవుతారు వారు? అంతే, ఏమవుతారంట వారు? అపవిత్రపరచబడతారు. అవునా కదండి? యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు? నీవు పరిశుద్ధతను బట్టి ఎవడు? మహనీయుడు అంట దేవుడు. వెల్పులలో అనగా దేవతల్లో అనబడిన వారిలో అని అర్థం. వెల్పులలో నీ వంటి వాడు అనగా అర్థం ఏంటంటే దేవతలలో నీ వంటి వాడు ఎవడంటే ఏంటి అర్థము? అయా, నీ అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక్కడు కూడా లేడు. భక్తులు చెప్పే మాట అది. మరి అలాంటప్పుడు వీళ్ళు నెబుకద్నెజరు దేవతను పూజిస్తే ఏమవుతారు? వాళ్ళు అపవిత్రపరచబడతారు. కానీ వాళ్ళు ఏమైనారంట? పరిశుద్ధతని వారు కోల్పోలే. స్నేహితులు ఒకరితో ఒకరు, ఒకవేళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు ధైర్యవంతులు ఉన్నారనుకోండి, ఒకటి పిరికోడు ఉన్నాడు అనుకో, నాకెందుకు వచ్చిన బాధలే, నేను ఎక్కడ పోయి అందులో పడే అగ్నిలో నేను అడగాలేదే, ఈ ఒక్కసారిగా ఏమైంది, ఒక్కసారికి ఏమైంది, రాయే కదా, ఏమైంది, పోయి ఒకసారి వరకు అట్లా నమస్కారం అని చెప్పేసి వస్తే అయిపోతుందిగా. ఒక్కసారిగా ఏముంది? ఇప్పుడు అగ్నిలో పోయి పడి కాలి చచ్చిపోయేదానికంటే ఊరకు ఒకసారి అట్లా పోయి నమస్కారం చెప్పి మళ్ళీ వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నీ రక్తముతో కడుగు, నన్ను పవిత్రపరచు ప్రభువా అని మనం అడుగుతాం. చూసినామా ప్రార్థనలో కదా? అడగొచ్చా? అట్లా చేయొచ్చా లేదా? చేయొచ్చు. కానీ ఎవరు కూడా ముగ్గురు సాహసించలా. వాళ్ళు చనిపోవటానికైనా ఇష్టపడ్డారు కానీ ఒకరితో ఒకరు, ఒకరి మధ్య ఒకరు, ఒకరి ముందు ఒకరు పరిశుద్ధతను మాత్రమే వారు విడిచిపెట్టినారా అమ్మా? విడిచిపెట్టినారా? విడవలా. ఎందుకో తెలిసిన బైబిల్లో ఉంది కదా ఒక్క మాట. బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదాం. చివరిగా మాట చదివి ప్రార్థన చేద్దాం. ఒక్క మాట చదువుదాం రండి. దినవృత్తాంతం 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము. అమ్మా 18:9 చదువు తల్లి. 18:9. ఎక్కడ? 2వ దినవృత్తాంతం, 1వ దినవృత్తాంతాలు ఎక్కడుంది అది? ఒక మాట. అది ఏం మాట అంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏమవుతున్నదంట? సంచారం చేస్తుందంట. అంటే బహుశా ప్రియులరా గమనించాలా అక్క? 16:9. సారీ, 16:9. నేను 18:9 క్షమించాలా? 16:9 చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ. చూడండి, దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తూ ఉందంట? లోకమంతటా సంచారం. మనం అనుకుంటాము ఎవరు చూడట్లేదు అనుకుంటాం. అననీయ సప్యర్లు చేసింది కూడా అదే పాపం. ఏమనుకున్నారు వాళ్ళు చెప్పండి? అపోస్తలులకు 5 నుంచి అన్నయ్య సప్యర్లు ఏం చేసినారు? వారు ఎవరు చూడలేదు అనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు. వసం చెప్పాలంటే ఎంత అమాయకంగా వాళ్ళు జీవించారు. ఎవరు చూడలేదులే, మనదే మనము దాచుకుంటే ఇబ్బంది ఏమైంది అనుకున్నారు. కానీ ఎవరు చూశారంట? ఎవరు చూస్తారు? ఇంకో మాట చెప్పాలంటే ఎవరు చూసినా ఏం పర్వాలేదు. మనుషులు ఏముంది? మనుషులు పరిపూర్ణులు గారు. మనుషులు చూసినా పర్లేదు, మనుషులు ఏమనుకున్నా బాధ లేదు. కానీ మన గురించి ఎవరు అనుకోకూడదు? దేవుడు అనుకోకూడదు.
కాబట్టి యథార్థవంత బలపరచు యెహోవా కనుదృష్టి లోకమంతంతటా సంచారం చేస్తుంది. కాబట్టి హృదయం అనే ఇంటిలో పరిశుద్ధత. రెండవది చెప్పాలా త్వరగా. రెండవది ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధత. మూడవది చేయు ఉద్యోగ వ్యాపారములో పరిశుద్ధత. నాలుగవది ఎక్కడ పరిశుద్ధత? స్నేహితుల మధ్య పరిశుద్ధత. అప్పుడే మనము ప్రభు బలలో పాలు పొందటానికి ఏమవుతామో యోగ్యం. రండి మోకాళ్ళ మీదకి పరీక్షించుకొని పాలు పొందాం.